ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నుంచోబెడతా ఉన్నారు. ఇవాళ విద్యలో చూడండి, కేరళని మనం సర్పాస్ చేసి నంబర్ 1 స్పాట్లో ఉన్నాం. ఇవాళ పవర్టీ లైన్ 11% ఉంటే నాకు తెలిసి ఇవాళకి 3% దగ్గరికి వచ్చి ఉంటుంది. పవర్టీ లైన్ ఇంకా తగ్గించి ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే రకంగా మెడికల్ కాలేజీలు ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్న హక్కుల్ని మనం పోరాటం చేస్తాం. ఢిల్లీ వేదికగా పోరాటం చేసి మనకు రాబట్టుకునేది మనం డిమాండ్ చేసి లాక్కుంటాం. ఏదో మనం జోలి పట్టుకుని వాళ్ళని భిక్షం ఎత్తాల్సిన పని లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. ఇవాళ మన జనాభా దామాషా ప్రకారం మనం కొట్లాడతాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోవడం వలన మన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇదివరకు 42 మంది ఎంపీలు ఉంటే ఇవాళ కేవలం 25 మంది ఎంపీలు అయిపోవడం వలన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అంటే ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన చంద్రబాబు నాయుడు, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలగలుపుగా ఒక్క వ్యక్తి పైన పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న మోడీ గారు కూడా చెప్పారు ఒక మాట, ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదో అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చీలుస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి, సోనియా గాంధీతో కొట్లాడి ఇవాళ జగనన్న పార్టీ పెట్టుకుని ఇవాళ 50% పైచిలకు ఓట్ షేర్తో ఇవాళ మా పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 1% కూడా లేదు ఓట్ షేర్. ఆ పార్టీతో మాకేం వస్తుందండి? ఆ పార్టీతో మాకేముంటుంది? 1% ఓట్ షేర్ లేదు. మీకు 0.5% దగ్గర 0.5% ఉన్నట్టుంది బీజేపీకి ఓట్ షేర్. మీ పార్టీతో మాకేముంటుంది? ఏముండదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో. తెలంగాణ నుంచి తరిమి కొట్టినా కూడా ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు. పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఇక్కడే ఉండి. మీరు, మీ కుటుంబం, మీ కొడుకు అందరూ కూడా కలిపి అక్కడేం పని మీకు? లేదా అక్కడ ఉండి అక్కడ కొట్లాడండి. అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొల్పుకుని అక్కడ మీరు పోటీ చేయండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా, మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి. అంతే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం, రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? మనకి వీళ్ళు అవసరమా అని అడుగు.